కొన్ని దేవుడు కొన్ని అర్హతలు మనకు అనుగ్రహించున్నాడు. ఆ అర్హతలు ఉన్న వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు, లేకపోతే ఆయన పిల్లలు అనే ఉద్దేశాన్ని ఆయన యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ చాలా విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం అంతా కూడా చాలా క్లారిటీగా మనకు ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి మనం మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నామా? ఒకవేళ అలాంటి ఉద్దేశాలు కలిగి ఉండకపోతే ఇదిగో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక, ప్రభు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు కనుక మనందరం కూడా అలాంటి అవకాశాల వరకు వేగి పడేదానికి మనము సంసిద్ధులై ఉండాలని దేవుని వాక్యము మనకి హెచ్చరిక పూర్వకంగా కొన్ని విషయాలు మనకు తెలియపరచడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినట్లయితే పరలోకంలో మనకు చాలా బహుమానాలు ఉంటాయని దేవుని యొక్క వాక్యము నిత్యత్వంగా పలుకుతుంది. కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని విషయంలో ఎలా ఉన్నామో దేవుడు మనకు అవకాశాలు ఇస్తానే ఉన్నాడు. కానీ మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము ఒకవేళ మార్పు చెంది ఉంటే దేవుడికి ఇంకా మహిమ, ఇంకా అభివృద్ధిలోకి రావాలి, ఇంకా లోతైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళాలి. ఒకవేళ ఎంతవరకు దాకా మనము అదే స్థితిలో ఉన్నామేమో, ఒకవేళ పాత స్థితిలోనే, పాత స్వభావంతోనే ఉన్నామేమో, ఒకవేళ అలా ఉన్నట్లయితే ప్రభు నీకు నాకు అవకాశం ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ప్రభు మార్గంలో, ప్రభు వైపుకు వెళ్ళేదానికి మనందరం సిద్ధపడదాం. చదువుదాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 4 వచనాలు, 1, 2, 3, 4 వచనాలు మనం చదువుకుందాం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమే పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానం వచ్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలుగా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ రాజున వారు మీకు పూర్వముందబడిన ప్రవక్తలను హింసించి ఉన్నారు. చదవబడినటువంటి వాక్య భాగంలో ధన్యత గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అందులో ఆత్మ విషయమై దీనత్వము, దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దుఃఖపడువారు ధన్యులు, వారు ఏం చేసుకుంటారంటమ్మా? వాళ్ళు ఓదార్చబడతారు. ఎక్కడ ఓదార్చబడతారు అంటే సంఘంలో ఓదార్చబడతారు. అలాగే రేపు దేవుని ఎదుట కూడా ఓదార్చబడతారు. ఈ లోకంలో మీకంతా ఓదార్పే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మ విషయంలో దుఃఖపడాలి. నువ్వు ఆత్మ విషయంలో దుఃఖపడకుండా శరీర కార్యాల విషయాల్లో, లేకపోతే లోక సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు దుఃఖపడుతున్నట్లయితే నీకు ఓదార్చే వాళ్ళు నీ స్నేహితులు, నీ బంధువులు మాత్రమే. దేవుడు నిన్ను ఓదార్చుడు, ఆయన వాక్యం నీతో అడ్డు కట్టబడదు. కాబట్టి ఏంటి దుఃఖపడడం అంటే ఏంటో నేను ఆల్రెడీ పోయిన వారం నీకు చాలా విషయాలు చెప్పాను. అందులో భాగంగా ఇది బి. ఈ భాగంతో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే మీరు ఇంకా కొంత అర్థం చేసుకునేదానికి కష్టంగా ఉంటున్నాయి. ముఖ్యమైనటువంటి పాయింట్ మాత్రమే నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దుఃఖం అనే విషయంలో పోయిన వారం మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం? ప్రేమ విఫలమైనప్పుడు దుఃఖపడే వారి గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ముందు నడుస్తున్నది ఏది? దేవుని ప్రేమ కాదు, తల్లిదండ్రుల ప్రేమ కాదు, ప్రేమే ప్రేమ. అమ్మాయి అబ్బాయి ఈ ప్రేమే మర్చిపోతా ఉంది ఈ లోకంలో ఎక్కువగా. కాబట్టి దాని గురించే మనం ప్రస్తావన చేసి దాంట్లో దావీదు కుమారుడైనటువంటి అమ్నోను గురించి, అలాగే అబషలోము గురించి, వారి యొక్క చెల్లెల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అది మొదటి భాగంగా మనం పరిగణించాం. ఇప్పుడు రెండోది, ఈ చాలా రకాల దుఃఖాలు వచ్చాయి. నేను ఇంచుమించుగా చాలా ఉన్నాయి, కానీ ఒక 8 చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. 1 ప్రేమ దుఃఖం చెప్పాను. 2 రాజ్య దుఃఖం, రాజ్యం నాకు కావాలి.
ఏం కావాలి? అధికారం. రాజ్యం అంటే అధికారం కావాలి. ఇది పోతుందని చాలా మంది దుఃఖపడతారు. అలా పోయినటువంటి వ్యక్తి బైబిల్లో నుంచి ఒక ఉదాహరణగా మీరు ఎవరిని తీసుకుంటారు? రాజ్యం పోయినప్పుడు చాలా దుఃఖపడ్డారు. ఎవరైనా చెప్పండి ఒకసారి, గుర్తుందా? ఆయన రాజ్యం పోయింది. ఆయన రాజ్యం పోవటమే ఆయనకి బహు దుఃఖం కలిగిపోయింది. ఎవరైనా చెప్పగలరా? సౌలు చూద్దాం, చూడండి. రాజుల సరే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 15వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మనం గమనించవచ్చు. అక్కడ ఆయన ఎలాంటి దుఃఖం కలిగి ఉన్నాడో చూద్దాం. ఈయన చదువు. సౌలు సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము. సౌలు వారి మాట విననందున మీరు యెహోవా ఆజ్ఞను పాపము తెచ్చుకుంటురి. కాబట్టి మీ పాపమును పరిహరించి నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలు వేడుకొని, అందుకు సమూయేలు నీతో కూడా నేను ఏం చెప్తున్నాను చూడండి, ఏం చెప్తున్నాడు? నీవు దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేశావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నాతో పాటు రావాలి. ఏం చేయాలంట? ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నారు? సౌలుని సమూయేలు పిలుస్తున్నాడు. అంటే పాస్టర్ విశ్వాసం పిలుస్తున్నాడని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? పాస్టర్ ఎవరు పిలవాలా? విశ్వాసం పిలుస్తున్నాడు. ఏమని? దేవుని దగ్గరికి రాండి, మీరు దేవునితో అంటుకట్టబడండి అని ఎవరు పిలుస్తున్నారు? ఇక్కడ సమూయేలు సౌలుని పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నాడు? నేను రాను. ఎందుకని? ఆడకొస్తే ప్రార్థన చేయమంటావు, ఇంకా ఆడకొస్తే పాట పాడమంటావు, ఆడకొస్తే లేనిపోని మాకు రేపి మా శరీరాన్ని నలగొట్టుకోమంటావు, ఎక్కువ సమయాన్ని దేవునితో గడపమంటావు. కాబట్టి నేను రాను. ఇంకా రానని ఏం చెప్తున్నాను? నేను మీతో కూడా తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండనీయకుండా యెహోవా నిన్ను విసర్జించునని చెప్పి తిరగగా అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో నేడు యెహోవా ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి. అంతే. వీడికి ఏ దుఃఖం ఉందంట? నీవు చెప్పిన మాట విననందువలన. ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన ఆజ్ఞను. ఏ ఆజ్ఞను తిరస్కరించని వ్యక్తి? మీరు ముందుగా చూసుకున్నట్లయితే 21వ అధ్యాయం కానించి 13వ అధ్యాయం కానించి మీరు చూసుకుంటే కానీ వస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి నడిపించేటప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి అమాలేకీయులు ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల మీద తిరుగుబాటు చేశారు. మార్గంలో వచ్చేటప్పుడు మీరు అదంతా చదివి ఉంటారు. వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయుల్ని వీళ్ళు కబడ్డీ ఆడుకున్నారు. ఎట్లా ఆడుకున్నారంటే, యుద్ధం నా ఈదులో నువ్వేది పోయేది, నా మార్గంలో నువ్వు పోయేదేందని ఇశ్రాయేలీయుల మీద ఈ అమోరీయులు లేనిపోయినటువంటి ప్రతాపం చూపించారు. అప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు ఇశ్రాయేలుని. దేవుడు చూస్తా మౌనంగా ఏముంటుందండి, దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు మనం ఎదురు చూడాల్సిందంతే. దేవుడు అలాగే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి పోయింది ఎప్పుడు, మరి ఇప్పుడు ఆయన పగదించుకునేది ఎప్పుడు? ఇంచుమించు మోషే కాలం అయిపోయింది, తర్వాత యెహోషువ కాలం అయిపోయింది, తర్వాత న్యాయాధిపతుల కాలం అయిపోయింది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన పగ పెట్టుకునే ఉన్నాడు. వీళ్ళు ఆ ఐగుప్తుల నుంచి వచ్చేటప్పుడు ఉన్నటువంటి జనాలు ఉంటుంటారా? అందరూ చచ్చిపోతారు. నాకు తెలిసి చచ్చిపోయినా కూడా దేవుని కోపం, దేవుని బిడ్డల్ని ఆశామాషగా మనం తిట్టకూడదు, ఆశామాషగా మనము ఎంచకూడదు. ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు చాలా మంది తెలియదేమో కానీ విధవరాళ్ళ జోలికి వెళ్ళొద్దు. దయచేసి విధవరాళ్ళ జోలికి వెళ్ళొద్దు. రెండోది, పరదేశీ వాళ్ళకి మీరు వెళ్ళొద్దు. వాటిలో మీకు పొత్తే ఉండకూడదు. విధవరాళ్ళకి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని నువ్వు క్షమించు, లేదంటే మౌనం ఉందంతే. వాళ్ళ జోలికి మనం పోకూడదు.
ఒకవేళ వాళ్ళు తక్కువ, వాళ్ళు ఒప్పు చేస్తున్నారా, దేవుడు తెలుసుకుంటాడు వాళ్ళ విషయం. మీరు మాత్రం తొందరపడి వాళ్ళని ఎవరిని కూడా ఏమనదు. వాళ్ళు అన్నినందువల్ల మన కుటుంబం శాపం తెచ్చుకుంటుంది. గుర్తుపెట్టుకోనండి, దేవుడి వాక్యం కరెక్ట్గా చెప్తుంది. విధవరాలు జోలికి కానీ, పరదేశం జోలికి కానీ, పరదేశం నుంచి వచ్చుంటారు కదా, ఏడో పాపం వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు వచ్చి ఉంటాయి. వాళ్ళు మన గ్రామానికి వచ్చినప్పుడు నీకు వీలైతే సహాయం చేయాలి, కానీ వాళ్ళు మాత్రం ఏం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. పెట్టినందువలన ఇశ్రాయేలీయులు, యెషయా గ్రంథం చదవండి మీరు, యెషయా గ్రంథంలో కోణంగా రాశాడు. అలాంటి రోజు చూస్తే నా కలుగుబి ముట్టినట్టే. ఎవరితో చూస్తే వాళ్ళు విశ్వాసులా అవిశ్వాసులా నీకు అనవసరం, వాళ్ళందరూ దేవుని పిల్లలు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎలా ఉన్నారంట, చాలా జాగ్రత్తగా అట్లా వెళ్ళద్దు. అదే ఇప్పుడు వీరికి ఏ ఆశ పట్టింది, రాజ్యం పడుతుంది. ఎవరు పడుతుంది ఇప్పుడు రాజ్యం? దావీదుకి పడుతుంది. సమయంలో సౌలు మాట లేదు. ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోతుంది రాజ్యము? దావీదుకి వెళ్ళిపోతుంది. దావీదుకి వెళ్ళిపోతుందని వీడు చిన్న దుఃఖపడ. ఈ కింద మీరు చదువుకుంటే వస్తే చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ ఆయన పోయి కన్ను పిచ్చాల్సిన దగ్గరికి పోతాడు కదా. చూడండి, మీరు న్యాయాధిపతులు 8వ అధ్యాయము 7వ అధ్యాయం కాడి నుంచి 9వ అధ్యాయం కాడి చదవండి. న్యాయాధిపతుల గ్రంథంలో అలాంటి వారి దగ్గరికి పోతే, ఎవరి దగ్గరికి పోతే చిల్లకించేవారు అంటే సోది చెప్తారు, వాళ్ళ కాడికి పోయినా గుర్తుపెట్టుకోవడం బాగా. ఇట్లాంటి దగ్గరికి పోతే క్షమాపణ లేదు, మనిషికి మరణమే. నువ్వు ఎంత భక్తి చేసినా అదొక్కటి చాలు నిన్ను లేపేసేదానికి. దానికి ఉదాహరణ కూడా నేను పంపిస్తాను. ఎవరెవరు? చిల్లకితనం 1, సోది చెప్పేవాడికి 2, ప్రశ్న చెప్పేవాడికి 3, విగ్రహాలు 4 చెప్పాను. ఎవరెవరు? సోది చెప్పేవాడికి, చిల్లకితనము, ప్రశ్ని, తర్వాత విగ్రహారాధన. ఈ 4 దగ్గరికి కానీ మనం కానీ పోయి కానీ చేస్తే నువ్వెంత భక్తి చేస్తున్నా నీకు మాత్రం మరణం తప్పదు, నరకం తప్పదు. నువ్వు క్రైస్తవుడిగా, నువ్వు లేకపోతే మంచి గొప్ప విశ్వాసగా పక్కన పెడదాం. రేపు దేవుడు దాన్ని నిర్దాక్షిణంగా కొట్టివేస్తాడు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పేదానికి, ఇలా చేస్తాము అని అనుకుంటే, నాకు తెలిసినటువంటి ఒక అక్క ఉంది. అక్క మీద లేనిపోయినటువంటి ప్రయోగాలు చేశారు. మీ అందరికీ కూడా తెలుసు, మనం కూడా ప్రార్థనలు చేస్తానే ఉన్నాం ఇంకా కూడా. అయితే అది చేసింది ఎవరు కాదు, ఒక సేవకుడు చేశాడు. సేవకుడు చేసి మళ్ళీ ఆయన పనులలో పట్టేసుకొని ఆయన ఊరి మీద నేనే పరిశుద్ధుని అని చెప్తాడు. సరే, అతని విషయంలో ఏమక్క ఏం చేద్దాం, ఇది పరిస్థితి అంటే అక్క ఏం చేసిందంటే, నేను కూడా రిటర్న్ పెట్టిద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఏం చేస్తావు నువ్వేం చెప్తావు నాకు సొల్యూషన్ అని అడిగింది. అక్క మనకైతే అది తగినది కాదు, మనం జస్ట్ ప్రార్థన చేయడమే, దేవుడు చూసుకుంటాడంటే దేవుడు చూసుకుంటే తీగా నేను చేస్తూనే అన్నాను. ఏం చెప్పాలి, జవాబు చెప్పండి. దేవుడు చూసుకుంటాడు, చూడకుండా వాడు. ఇశ్రాయేలు ఎప్పుడు ఐగుప్తు నుంచి వచ్చింది, ఇప్పుడు మోషే అయాంలో వస్తూ ఉన్నప్పుడు, అప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టాడు. ఆ అమాలేకీయుల్ని ఇబ్బంది పెట్టింది దేవుడు మనసులో పెట్టుకొని, ఇప్పుడు ఎవరి కాలంలో సంపమన్నాడు? సౌలు కాలంలో. నువ్వు ఎవరిని కనికరించక, గొడ్డు లేదు, బిడ్డ లేదు, తల్లి లేదు, చిన్నపిల్ల లేదు, గర్భవతులు లేదు, పిల్లలు మొత్తాన్ని నడిపించి మన దేవుడు. ఎప్పుడు తప్పగా, ఎప్పుడో పగని దేవుడు ఏ కాలం. అట్లానే దేవుడైతే పగ మాత్రం ఖచ్చితంగా తీర్చుకుంటాడు. ఎవరి మీద? ఎవడైతే దేవునికి వ్యతిరేకంగా చేసి ఉంటాడో వాడిని ఎవ్వరిని వదిలిపెట్టాడు దేవుడు. ఒకవేళ వాడు అబ్బా నేను చచ్చిపోయింది నాకేం సంబంధం లేదు అనుకుంటున్నామేమో, నీ పిల్లలకు వెళ్ళిపోతా ఆ దెబ్బ. నీ జీవానికి వాళ్ళు అనుభవించాలి. ఎవరి జీవానికి? నువ్వు నేను చేసిన జీవానికి, నీవు నేను చేసిన పాపానికి 7 తరాలు అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం అలాంటి మనలో ఎవరు లేవు, కానీ ఒకవేళ అలా ఉన్నారేమో, మీ మనసు అలా ప్రేరేపిస్తుందేమో, జాగ్రత్త కలిగి ఉండండి. ఎవరిని కూడా వదిలిపెట్టు. నేనే చెప్పండి అక్క మనకొద్దు, నువ్వు దేవుడికి మనం ప్రార్థన చేద్దాం. మనం చేయాల్సింది ఒకటే మనకు వచ్చింది. మన చేత అయిన పని ఏంటి? ప్రార్థన చేయండి తప్ప ఏం చేత కాదు మనకు. అనవసరం చెప్పాను కదా, ఒక ఎంటుకును కూడా తెల్లంగా మార్చలేము, మనం నల్లంగా మార్చలేము. అలాంటి మనం ఏం చేయగలం? మనం కూడా అక్కడికి వెళితే వాడికి నీకు వ్యత్యాసం ఏంటి? తగ్గిట్లో 100 తప్పులు చేసిన వాడిని ఒక పక్క కూర్చోబెట్టాడు, 6 తప్పులు చేసిన కూడా ఒక తప్పులో కూర్చోబెట్టాడు. ఇప్పుడు వాడు నువ్వు సమానం అయిపోయాడు కదా. ఒకవేళ నువ్వు తప్పు చేసింది చిన్న తప్పు అయినా, వాడు చేసింది పెద్ద తప్పు అయినా, ఇద్దరిని అనేక మంది జనాల ఎదుట తీర్పు తీర్చే రోజు
ఆ తీర్పులో నేను కూర్చోవాలి, నువ్వు కూడా కూర్చోవాలక్క జాగ్రత్త కూడా అంటే వద్దన్నదంట. వద్దు, దేవుడే చూసుకుంటాడన్నా. వాక్యం ఉండాలి మనకి. వాక్య అవగాహన లేకుండా మనం ఇటువంటి చేస్తే దెబ్బైపోతామని మనకు సమూయేలు ద్వారా మనం నేర్చుకుంటాము. సమూయేలు చెప్పాడు, నీవు దేవునికి వ్యతిరేకంగా చేసావు, రానతో పాటు నేను ఒక దేవుడు. మీరు కూడా ఒకవేళ తప్పు చేస్తున్నారేమో, నాకు తెలిసి చాలా మంది చేస్తానే ఉన్నారు. ఏ తప్పు మీరు ఎక్కడికెక్కడ పోకండి. ప్రార్థనలు చేస్తున్నారు, అసలు మోకరించి ప్రార్థన చేయగలిగే ఉన్నారా? చేసిన అటువైపు వచ్చేస్తున్నారు, అటువైపు వచ్చేస్తున్నారు. అట్టగా కనీసం 25 నిమిషాలన్నా మీరు ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థన లేదు, చదవడం లేదు, అయ్యే తప్పులు. దేవుని మాట వినకపోవడమే తప్పు. ఇంకా పర విషయాన్ని నేను మాట్లాడను, అర్థమైనా? అలాంటి తప్పులు చేస్తున్నారేమో. ఖచ్చితంగా ఈరోజు దేవుని ఎందుకు రండి, దేవుని ఎందుకు రుచి ఆయన యొక్క పాదాలు పట్టుకుంటే మనం చేసిన ఒప్పు తప్పులన్నీ కూడా ఒకవేళ వాటికి నరకం అనే శిక్ష మీకు కానీ ఉంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నరకానికి పోకుండా కొంత మట్టుకైనా తగ్గించుకునేదానికి అర్హులుగా ఉంటామని ఇది మొదటి విషయంగా చూస్తాం. మరొకటి చూద్దాం, ఇంకొకటి చూద్దాం. ఆహాబు రాజు, ఎంతమంది తెలిసిన? ఆహాబు రాజు రాజుల మొదటి గ్రంథంలో ఉంటాడు. ఎంతమంది తెలిసిన? ఆహాబు రాజు. ఈడు దేని కోసం ప్రయాసపడ్డాడు చెప్పగలరా? మీకు అంతా తెలుసు, గుర్తు ఖచ్చితంగా ఉండాలి. మీకు ఎందుకు గుర్తుండలేదంటే చెప్పిన దాన్ని విని ధ్యానం చేయలేదు, మళ్ళా దాన్ని ఏం చేసుకోవట్లేదు, రెటిఫై చేసుకోవట్లేదు. అందుకని మీకు గుర్తుండట్లేదు. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా పడుకునేటప్పుడు కానీ లేకపోతే ఏ పని చేసుకున్నప్పుడైనా దాన్ని మళ్ళీ ఒకసారి ఒంటి ఎలా నీళ్లు తాగి వెనక్కి తెప్పించుకుంటుందో అలా తెప్పించుకోవాలి మనం. ఏంటి ఆ వాక్యాన్ని? ఇప్పుడు ఆహాబు రాజు ఉన్నాడు, వీడి గురించి ఎంతమంది తెలుసు? వీడి బాధ ఏంటి? నేను దుఃఖం గురించి మాట్లాడుతున్నాను. దుఃఖపడువారు ధన్యులు అనే దాంట్లో 3 రకాల దుఃఖాలు ప్రాముఖ్యంగా చూపిస్తున్నాం. ఒకటి లోక దుఃఖం, 2 ప్రేమ దుఃఖం, 3 ఏ దుఃఖం? భూమిలో ఆస్తి వరకు దుఃఖం. ఇప్పుడు నేను చెప్పాను కదా, వాడు కూడా ఎవరు తలలో పట్ల వేసుకొని లేని పని చేస్తున్నాడు చూడు, వాడు కూడా ఇదే ఆశ. దాన్ని బట్టి మాట్లాడితే సామెత గ్రంథంలో ఒక మాట ఉంది, యవనస్తులు తప్పక తెలియపోతారు అని ఉంది. అర్థమైనా? వీళ్ళు ప్రత్యేక పోతానే ఉంటాడంట. మళ్ళీ వీళ్ళు ఎక్కడ వాక్యం చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు పులిపిటి వెక్కే అధికారమే లేదు వాడికి. అలా పులిపిటి వెక్కించుకొచ్చి వీళ్ళు ఏమని చెప్తున్నారు? దేవుడు అండి, మా పాస్టర్ ఏమ్మా దేవుడు చూస్తాడు, ఒకరోజు చేస్తాడు. అర్థమైనా? వచ్చేసిందే, దేవుడు వచ్చినాక లేదు, ఈ మధ్యలో వచ్చేసింది. మీకు ఈ ప్రసంగం అయిపోయిందా చెప్తాను ఆ విషయాలు. సరే, ఇక్కడ వీళ్ళు భూమిలో ఆస్తికి దుఃఖపడతా ఉన్నాడు. చూద్దాం ఒకసారి, చూడండి అన్నమాట. రాజుల మొదటి గ్రంథం ఏ అధ్యాయం ఉంటాడు ఆయన? ఆహాబు రాజు తెలీదా? చదవాలి మీరు, చదవకుండా ఖచ్చితంగా చదవకండి. 21వ అధ్యాయం ఉంటాడు ఆయన. చూద్దాం, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము ప్రారంభం వచ్చిన చూద్దాం. ఇశ్రాయేలు షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు పూల తోటకి ఇవ్వని, దానికి ప్రతిగా దానికంటే నాకు మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదని, లేదా నీకు అనుకూలమైన ఎడల దాని క్రయం అంటే దాని డబ్బులకి ఇవ్వమను. అందుకు నాబోతు నా పిత్రాజితమును నీకిచ్చుటకు నాకెంత మాత్రము ఇష్టపడదని చెప్పగా, నా పిత్రాజితమును నీకియ్యనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముంచుకున్న వాడై కోపముతో తన నగరము మీదకు పోయి మనసు మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకు ఉండెను. వీడికి ఎలాంటి దుఃఖం కలిగింది? భూమిలో ఆస్తి, భూమిలో చేయడానికి మంద ఖర్చు పెట్టకూడదు. కానీ వాళ్ళు ఎంత తెస్తారు? వాళ్ళు ఏమేమి అవుతాం? ఇదే గడువు. అది
పరిస్థితి. అలాంటి పరిస్థితి మనకు నేను చూడండి ఒకసారి. మన హృదయంలో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయో చూడండి. దేవుడు ఎక్కువ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవి 3 రకాల దుఃఖాలు మనం మాట్లాడాం. అర్థమైందా? ఇక ప్రాముఖ్యంగా ఇంకొక 8 రకాల దుఃఖాలు చూపించి నేను అప్పుడు దైవికమైన దుఃఖం, ఇది చాలా ప్రాముఖ్యం. 2 దేవుడిని సంతోషపరిచే దుఃఖం. ఈ 2 దుఃఖాల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. త్వరగా చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చదువు. దుఃఖాలు అనేక రకాలు. సానుభూతి అని సానుభూతి ఉందా మీకు? ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే పోతారా? అలాంటి దుఃఖం మనం కలిగి ఉన్నావా? లేదు. మనకి సానుభూతి అంటే తెలియదు. మనకి చదువుమా. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆ. ఆమె బ్రతుకును అని యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము రోగం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుతున్నది తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెప్పు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి చూడండి ఇక్కడి నుంచి ప్రాముఖ్యంగా గమనించండి. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లలు గొలువు వాయించు వారిని గొలువు చేయించున్న వారిని జన సమూహమును చూచి దీన్ని కొంత వివరిస్తాను. ఇది నాకు తేలిగ్గా ఏది కాదు, కానీ వీలైనంత వరకు అయిపోయేదానికి ప్రయత్నించదు. లేదంటే నెక్స్ట్ వారం కూడా మనం చూసుకున్నానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అధికారి కుమార్తె ఏమైపోయిందట? చనిపోయి ఉంటే అక్కడ పిల్లలు గొల్లు ఎందుకు వాయిస్తున్నారు? అక్కడ గొల్లు తిప్పుకుంటున్నారు, పిల్లలు వాయిస్తున్నారు అని మీరే చదివారు. మళ్ళీ ఒకసారి చదువుమా. యేసు వీళ్ళు తిరిగి ఆమెను చూచి 23వ వచనం అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి ఏ అధికారి? మా 18వ వచనం. ఏ అధికారి? ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె చనిపోయింది, ఇప్పుడే చనిపోయింది అని చెప్తున్నాడు. ఆ అధికారి ఇంటికి వచ్చేసరికి ఏం జరుగుతుంది చూడండి. అక్కడ మని చచ్చిపోయి ఓడాడుతుంటే వీడు పిల్లలు పోయి పోతున్నారు. ఏంటి అసలు పిల్లలు పోయి పోతున్నారు ఏంటి? రెండోది గొల్ల అంటే ఓని నోరు కొట్టుకుంటారు కదా, బత్తేసుకున్నప్పుడు కత్తేసుకుంటారు. ఇంతకు ముందు నేను చూసేవాడిని, అది పైన వాళ్ళు ఎక్కువ వేసుకునేది అనమాట. అని కొట్టుకుంటే నోరు మనం అటు మాటమ్మ గుడికాడు కూడా ఓని కొట్టుకుంటుంటారు కదా, అట్లా అనమాట. అట్లా వస్తున్నారు అక్కడ. గొల్లు అంటే అది దాని అర్థం. అక్కడ గొల్లు చేస్తారు. ఎందుకు చేస్తున్నాడు? మనిషి చచ్చిపోయింటే వీళ్ళకి పిల్లలు వాయిస్తారు. అసలు అక్కడ ఇశ్రాయేలు వేరే, మనకు వేరే. మనకు మరణం అంటే భయం, వాళ్ళకి మరణం అంటే భయం లేదు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మేము కూడా తిరిగి లేస్తాం. అందుకని వాళ్ళు దాన్ని చాలా సంతోషంగా భావిస్తారు. అక్కడ పిల్లలు వాయించడం. అక్కడ పిల్లలు ఎందుకు వాయిస్తారంటే ఆ కుటుంబంలో అక్కడ యూదుల యొక్క పారంపర్య ఆచారం ప్రకారము యూదులు ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చచ్చిపోయినా మా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి యేసుక్రీస్తు, ఆయన ద్వారా మేము చచ్చిపోయాం కాబట్టి, ఆయన దగ్గర మేము చచ్చిపోయాం కాబట్టి మాకు పునరుత్థానం ఉంది, మేము లోకంలోకి తిరిగి చూస్తాం. అది సంతోషకరమైన వార్త. కానీ మనం సంఘాల్లో చాలా మందికి కూడా ఇంకా యేసు ఒకవేళ చచ్చిపోతే యేసు ప్రభు దగ్గర మనం ఉంటామని అనుమానాలు చాలా మందికి, అసలు తిరిగి వేస్తామని అనుమానాలు చాలా మందికి. ఏం అనుమానం లేదు. నీ అందుకని కదా నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచెను అనే మాట కనబడుతూ ఉంది. విశ్వాసం ఉంటే బాగైపోద్దా? విశ్వాసం మాత్రమే ఉంటే బాగైపోద్దా? దాంతో పాటు క్రియ కనబడలేదా? ఖచ్చితంగా క్రియతో కూడిన విశ్వాసం ఉండాలి, లేకపోతే విశ్వాసంతో కూడిన క్రియ ఉండాలి. ఈ రెండు లేకపోతే నువ్వు ఎంత చేసినా వేస్ట్. అలాగనే
ఇక్కడ సానుభూతి అనే దుఃఖం ఏంటి? ఎవరికి? యేసు ప్రభువు అవతల వ్యక్తి మీద సానుభూతి చూపించాడు. ఆయన వచ్చి ఎప్పుడైతే అడిగాడో నేను వెంటనే ఆయన ఏ మాట పలుకు లేకుండానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోకుండానే అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఏంటి ఆ జనాలు అంటే, మనలో ఏముంది? ఇప్పుడు ఆయన వచ్చాడు, మనలోకి వచ్చాడా? మన హృదయంలోకి వస్తున్నాడా? రావట్లేదా? అర్థం కావట్లేదా? వాక్యం అర్థం కావట్లేదా? ఇప్పుడు ఆయన జనసమూహం మధ్యలోకి వెళ్ళాడు, అక్కడ చచ్చిపోయింది. మనము మన ఆత్మ ఎలా ఉంది? పాపాలతో నిండిపోయింది. ఆ పాపాలలోకి ఆయన రావడానికి మీరు స్థలం ఏంటని అడుగుతున్నాడు. ఇప్పుడు అదే అడిగాడు అక్కడ, మీరు స్థలం ఏంటన్నాడు. గుంపు ఉంది, అందులో యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు. ఆయనకి స్థలం ఇవ్వాలి కదా వాళ్ళు. యేసు ప్రభు వస్తున్నాడు అనగానే మనం ఏం చేస్తాం ఇక్కడ? ఇందుకు ఒక అధికారి, ఏ అధికారి? ఈ లోకం ఓట్లేస్తే గెలిచిన అధికారి 5 ఏళ్ళ వాడు భోగాతం. ఆ భోగాతం కొరకు ఆయన వస్తున్నాడు. మనం ఏం చేస్తాం? భోగాలు పెట్టుకుంటాం రెడీగా. ఆయనకి ఆ రోడ్డు ట్రాఫిక్ ఏర్పాటు చేస్తాం. అదే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వస్తామంటే వాళ్ళ ఇంటికి ఎలా ఉన్నాడంటే వాళ్ళు ఎలా ఉన్నాడమ్మా? పిల్లలుగా ఊరుకుంటా, అసలు స్థలం లేకుండా అంత కిక్కిరిస్తా ఉంది వాడి ఇల్లు. అలాంటి సమయంలో దేవుడు వారి మధ్యలోకి వెళ్ళాడు. మీరు స్థలం ఏంటి, స్థలం ఏంటి అన్నాడు. అలాగే విశ్వాసి, నీ హృదయంలో ఎన్ని పాపాలున్నా, నీ హృదయాల్లో ఎన్ని కుళ్ళు కుతంత్రాలున్నా, దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి దేవుడు నీలోకి వచ్చి నాకు వచ్చే స్థలం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇస్తున్నారా మీరు స్థలం? ఇస్తే ఆయన ఆజ్ఞ పాటించాలి. ఆయన ఆజ్ఞ పాటించినప్పుడు ఆ నీ హృదయంలో ఉన్నటువంటి చెత్త చెదారం అలా ఎలా బాగుపడిందో అక్కడ కుమార్తె ఆయన ఏం చేస్తున్నాడు? సింపుల్గా పోయాడు. ఏం నిద్రపోతుంది, ఎవరు చచ్చిపోయిందని చెప్పారు. సింపుల్గా చెప్పాడు ఒక మాట, నీవు కూడా నీ హృదయపూర్వకంగా దేవుడికి తావిస్తే నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నా అవి సింపుల్గా వెళ్ళిపోతాయి. నువ్వు తావు వచ్చిన తర్వాత దాంట్లోనే కొనసాగుతుంటే నీ పాపాలన్నీ చరిత్ర రాసి పెడతారు అక్కడ లేదు. కాబట్టి ఇదొక సానుభూతి కలిగినటువంటి ఇదొక దుఃఖం. ఇంకొక మాట చూద్దాం, చూడండి. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచ్చిన త్వరగా ఇదే దుఃఖం చూద్దాం. హెబ్రీకి రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 10-11 వచ్చిన వారు కొన్ని దినముల మట్టుకు తనకి ఇష్టం వచ్చినట్లు మనము శిక్షించి గాని మనము మన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎవరు శిక్షిస్తున్నారు? ఇప్పుడు దేవుడు మనకి ఎందుకు శోధనలు, దేవుడు మనకి ఎందుకు బాధిస్తాడు అంటే మన మేలు కొరకే. ఏం చెప్తున్నాడు అక్కడ? వాళ్ళు కొంత మట్టికే మనం పెట్టింది. ఎవరు? రోమా సామ్రాజ్యము, లేకపోతే యూదులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, వీళ్ళంతా కొద్ది శిక్షని పెట్టింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా దాన్ని ఎందుకు మీ దేహం పైన లేకపోతే మీ శరీరం పైన ఆయన అనుగ్రహిస్తున్నాడంటే మీరు మీ మంచి కోసమే. అది చదవండి, ఇంకా కొంచెం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. ఏం కనబడదంట? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం కనబడదంట? దుఃఖమే కనబడుతుందంట, సంతోషమే కనబడదంట. కానీ దానికోసం కూడా మనం దుఃఖపడతా ఉంటాం. దేనికోసం? ఆ సంతోషం ఇప్పుడు అసలు ఇందాకే మనం పాల్గొన్నాం. ఆయన కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ఆ నిరీక్షణలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఆ నిరీక్షణ మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆ దుఃఖం నుండి మనం విడిపిస్తాడు. ఇప్పుడు మనం కూడా దుఃఖపడాలి. ఇప్పుడు ఇన్ని 2 విషయాలు చెప్పండి. ఈ 2 విషయాల్లో మనం కూడా దుఃఖపడాలి. ఏ విషయం దుఃఖపడాలి? యేసు ప్రభు మాట వాడు దుఃఖపడతా ఉంటే ఏమన్నా యేసు ప్రభు శరీరం ఉన్నాడు, మన చెప్పుకున్నాం. నా కోసం ఎవరు? మీరు ఎందుకు ఆడుతున్నారు? మీ పిల్లల కోసం సినిమాలు వస్తున్నారు, షికారులు పడుతున్నారు, దాని నిమిత్తం మీరు దుఃఖపడండి. అవతల వారిని దుఃఖపరిచినా ఇబ్బంది లేదు, కానీ మీరు మాత్రం ఏమన్నాడు? ఎవరి కోసం ఆడమన్నాడు? మీ పిల్లల కోసమే ఆడమన్నాడు. వాళ్ళు చెడిపోతారు, జాగ్రత్త పడండి. ఎప్పుడు ఉండేది? పసిప్రాయం ఉండే వాళ్ళని మనం క్రమంలో పెట్టాలి. అది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠ. మూడవది ఆదికాండము 45వ అధ్యాయం. ఇదొకటి చూద్దాం. ఇదొక సంతోషకరమైనటువంటి దుఃఖం. ఏంటా దుఃఖం? చూద్దాం. ఈ దుఃఖాల వల్ల చెప్తాను. దైవికమైనటువంటి దుఃఖం, అలాగే దేవుడిని సంతోషపరిచే దుఃఖం. నేను పాలు చూద్దాం, అవి సరిపోతాయి. చూద్దాం. చూద్దాం. మూడవది యేసేపు. అక్కడ కనబడతాం. యేసేపు దుఃఖం ఏంటో చూద్దాం. 45వ అధ్యాయం 1-2 వచ్చిన అప్పుడు యేసేపు తన ఎదుట నిలిచిన వారందరి ఎదుట తను
ఆ. నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. అంతే. ఏం చెప్పాడు ఇక్కడ? ఇప్పుడు ఏంటి ఈ సందర్భం? ఈ సందర్భం ఏంటి? సుగుణకుడితో చెప్పాను ఈ ప్రసంగాన్ని. నిన్నే చెప్పింది, మొన్న బేస్వార్తో చెప్పాను. ఏం జరిగింది అక్కడ సందర్భం? మేము వస్తే కదా మాకు తెలుస్తుంది అక్కడ. మేము వస్తే కదా మాకు తెలుస్తుంది. మేము రాకపోతే మాకేం తెలుస్తుంది? వచ్చినోళ్ళ చదువుకున్నాడు కాదు పాపం, వాడికి ఎక్కడ గుర్తుంది? అక్కడ ఏం జరిగిందంటే, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను. ఎందుకని? కనాను దేశంలో ఏమొచ్చిన వాళ్ళకి కరువు వచ్చింది. కరువుతో పాటు వాళ్ళ నాన్న చనిపోయాడు. ఎవరు నాన్న? యోసేపు యొక్క నాన్న. ఎవరు? యాకోబు చనిపోయాడు. యాకోబు చనిపోయినటువంటి ఆ కష్టకాలంలో ఇప్పుడు ఈయన యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తుకి రాజుగా ఉన్నాడు. అంటే ఇంచుమించు రాజు స్టేజ్లో ఉన్నాడు. కాబట్టి మీరు ఏ భయపడలేదు, నేను మీకు రాని నేను పోషిస్తాను అన్నాడు. ఇప్పుడు తొత్తుపక్కన మీరు అందరూ బయటకు వెళ్ళండి అన్నాడు. ఇదే దుఃఖం, మీరు అందరూ బయటకు వెళ్ళి నా అన్నదమ్ములు మాత్రమే వచ్చండి అన్నాడు. ఇప్పుడు యోసేపు మా తమ్ముడు నాకు తెలుసా? యోసేపు వాళ్ళ అన్నాను తెలుసా? తెలుసు. తెలుసు కాబట్టే మీ అందరూ ఎక్కువండి. నేను మా అన్నానందరినీ ఈడే చిన్నోడు లాస్ట్ ఈ లాస్ట్ పరుగుతాడు. వీడికి కళలు వచ్చాయి. ఈ కళల్లో ఈయన్ని వేడుకొని ఇబ్బందులు పెట్టి వాడిని హింసించి వాడిని గుంట వేసి పారేశారు. వీళ్ళందరూ వేసి పారేసిన దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని జాలి వీడిలో ఉంది కాబట్టి వీడు ఏం చేశాడు? మీ అందరూ బయటకెళ్ళండి, నేను కాసేపు మా అన్నతో మాట్లాడుకోవడం. అందరూ బయటకు పంపించేశాడు. ఎందుకని? ఈయన ఒక రాజు. ఇది సంతోషకరంలో ఉన్నటువంటి ఇదొక దుఃఖం. ఇంకొక దుఃఖం చూద్దాం. మరణం వల్ల కలుగు దుఃఖం చూద్దాం. ఆదికాండం 23వ అధ్యాయం. ఎవరు మరణం వచ్చింది? దుఃఖపడిన వ్యక్తి ఎవరు? చెప్పండి చూద్దాం. చూడకుండా చెప్పండి. మరణం వల్ల దుఃఖపడ్డాడు ఒక వ్యక్తి. చాలా మంది దుఃఖపడ్డాడు. ఆ దుఃఖం వేరు, ఈ దుఃఖం వేరు. భార్య చచ్చిపోతుందని దుఃఖపడ్డాడు. చాలా మంది భార్య చచ్చిపోతే దుఃఖపడ్డాడు బైబిల్లో. ఈయన ప్రాముఖ్యంగా దుఃఖపడ్డ వ్యక్తి ఎవరైనా? అబ్రహాం. వెరీ గుడ్. అబ్రహాం దుఃఖపడ్డాడు. ఇంకెవరు దుఃఖపడలేదు, పెద్దగా దుఃఖపడ్డారు కానీ ఈలాంటి దుఃఖం లేదు. అర్థమైంది? అబ్రహాం దుఃఖపడ్డాడు. చూద్దాం 23వ అధ్యాయం 2వ వచనం. ఆయన దుఃఖం చాలా కానాను దేశమందలి హెబ్రోనులో అప్పుడు అంగలార్చుడు అంటే బాధపడడం అని, ఎక్కువ దుఃఖం అని అర్థం. ఎందుకు? సారా చచ్చిపోయింది. ఈ నాగరికో భార్య ఉందా? మనవాళ్ళు ఏమంటారు? పోదిపోయింది, దీనికి దిగింది, ఇంకోదాన్ని చేసుకుందాం అనుకుంటారు. కానీ అబ్రహాం ఆల్రెడీ ఏముంది? ఇంకొక భార్య ఉంది. ఎవరని? ఆగరు ఉందా? ఆగని వదిలిపెట్టేసి రమ్మన్నాడు. మళ్ళీ వచ్చింది కాకుండా శారా ఎప్పుడైతే చచ్చిపోయిందో, శారా చచ్చిపోయిన తర్వాత కొన్ని దినాలు బాధపడిన తర్వాత మళ్ళా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరి వ్యక్తి? కెతురాన్ని పెళ్లి చేసుకున్నాడు. అర్థమైనా? మరి కెతురాన్ని పెళ్లి చేసుకునే వ్యక్తి ఎందుకు బాధపడాలా? ఇదొక దుఃఖం. భార్య చచ్చిపోతే ఆమె వీళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంత తేలిక దుఃఖపడతారు. భర్త మా భార్య పోయిందని, పోతే పోయిన భర్త పోయింది, ఇంకో దాన్ని పెళ్లి చూసుకుందాం అని అనుకుంటారు ఈ రోజుల్లో. కానీ అబ్రహాం అలా అనుకోలేదు. అబ్రహాము అలా అనుకోకుండా పోవడానికి కారణం ఏంటి అంటే, అబ్రహాము ఎంత ప్రేమించడం ఆమెని, లేకపోతే శారా ఆమె ఎంత లోబడిందో అతనికి. ఇవన్నీ మనం చదువుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. అలా లోబడినప్పుడు అబ్రహాం ఎందుకు వేస్తాడు? అదే యాకోబు భార్య చచ్చిపోయింది కదా, దాని మాట మధ్యలో వచ్చినప్పుడు రాహేలు చచ్చిపోయింది. ఏడ్చాడా? ఏడలేదు. ఎందుకు ఏడలేదు? ఇది పట్టుకోవడం నాకు అర్థమైందా? మీరేమన్నా అలాంటి స్థితిలో ఉన్నారా? ఒకటి పోతే పోతొస్తుందని ఏమనుకో బాగుందా? అది వాళ్ళ యొక్క దుఃఖాల గురించి మాట్లాడుతూ ప్రభు వాళ్ళ జీవితాన్ని మనకి ఎందుకు పెట్టాడంటే, మీరు నేర్చుకోండి. వాళ్ళ జీవితాలు చూసి మీరు కూడా దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు ప్రయాణం చేయండి. మంచి అయితే తీసుకోండి, చెడు అయితే పక్కన పెట్టండి అని చెప్పడానికే వాళ్ళ జీవితాలు మంచి చెడు విని వినకపోవడం ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో ఎందుకు రాసి పెట్టాడంటే, మనం అర్థం చేసుకుని మనం ప్రభు లోబడే రీతిగా వెళ్ళాలని ఆయన యొక్క ఉద్దేశం. సరే, ఇంకొక మాట్లాడుతాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఎవరంటే చెప్పండి పక్కన. లూకాసు వార్త 18వ అధ్యాయం. రేపు క్విజ్ ఉంది, వస్తారా? ఎప్పుడంటే 22వ తారీఖు లూకాసు వార్త క్విజ్. కానీ నేను చదవను. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఎవరంటారు? టక్కుని చెప్పాలి. ఎవరమ్మా?
చెక్కయ్య నేను ఇప్పుడు 18 అధ్యాయులు ఎవరు ఉంటారు? ఏమమ్మా చెప్పలు పడిపోతాయి. ఇప్పుడు చదివేది ఇప్పుడు చదివే చెప్పాడుగా ఎవరుమా? ధనవంతుడు కాదు. 18 అదే 14 చూడకూడదు. చూసి చెప్పిన వాళ్ళు కంటే చూడక చెప్పిన వాళ్ళు ధన్యులు. చూడకుండా చెప్పాలి. చూసి చెప్పేది ఎవరైనా చెప్పరా? సుంకరి పరిశీ అది 18 అధ్యాయంలో వీళ్ళే ఉంటాడు. సుంకరి ప్రార్థన చేస్తామంటే పరిశీలి ఏం చేస్తుంటాడు? ఎగతాళి చేస్తుంటాడు. అలాగైనా వీడు ప్రార్థన అంటాడు దేవుడు. మేమే అబ్రహాం సంతానం మా ప్రార్థన వింటాడు ఆయన. అది అక్కడ సంభాషణ. ఆ సంభాషణలో 18 అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 18 అధ్యాయం 13 వచ్చిన ఒకసారి చూడండి. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని నీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడి. ఇక్కడ మనం ఎలా ప్రార్థన చేస్తాం? సొంతకాల ప్రార్థన చేయగలుగుతున్నామా? అసలు శంకర శాస్త్రాలు అంటే మనకు తెలియదు కదా. శంకర శాస్త్రాలు మనకు తెలిస్తే అప్పుడు మనం ఎవరో మనకు అర్థమవుతుంది. మనం శంకర్లాగా ఉన్నాం. ఎవరిలాగా ఉంటాం? పరిశీలనలాగా ఉంటాం. ఇప్పుడు ఇదిగో ఇది చూపించాడు కదా, ఈ ప్రింట్ వేయించాడు కదా, ఈ లాగా ఉంటాం. వీడు ఒక శంకరి. అర్థమైందా? ఈ చరిత్ర మొత్తం నేను మీకు చెప్తాను. ఆమె వస్తుంది ఇక్కడ చెప్పడానికి. నేను నాను ఆమె వస్తుంది ఇక్కడికి. అర్థమైందా? వీడు లాగా ఉంటాడు. ఎవరు? పరిశీలి. ఏంటంటే మేము అన్ని కరెక్ట్గా చేస్తున్నాం పైకి, లోపల నీ జీవితం ఎంతో మాకు తెలియదా? నీ చరిత్ర ఎంతో మాకు తెలియదా? నువ్వు ఏ బతుకొచ్చావో, మార్పు చెందావో, మార్పు చెందలేదో మాకు తెలియదా? అందరికి తెలియకపోవచ్చు. ఇసుక పాలన చాలా మంది తెలియదు. అది అర్థమైందా? తెలిసిపోద్ది. టైం చాలా దగ్గరికి వచ్చేసింది. అట్లుండే పరిస్థితి. సరే, ఇదొక పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి దుఃఖం. సరే, ఇప్పుడు ఫిలిష్తీయులు మనసాన్ని ఎత్తుకుపోయారు కదా. ఎక్కడి నుంచి ఎత్తుకుపోయారు? ఫిలిష్తీయులు ఎవరి దగ్గర నుంచి కనుకొని వెళ్ళిపోయారు? దావీదు దగ్గర నుంచి. దావీదు కంటే ముందు సౌలు రాజు ఉన్నాడా? సౌలు రాజు ఉన్న తర్వాత, సౌలు రాజుకి రాజ్యం పోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఇచ్చారు? సౌలు రాజు తర్వాత రాజు ఎవరు? దావీదు. దావీదుకి సౌలు రాజుకి మధ్యలో మనసాన్ని తీసుకెళ్ళిపోయారు ఎవరు? ఫిలిష్తీయులు మనసాన్ని తీసుకుని ఆడపెట్టుకుంటారు. వాళ్ళ కూడా బొక్కసం అంటారు దాన్ని. దేవాలయపు బొక్కసం దాని నడపడుతుంది మనకి. వీళ్ళు దాని దగ్గర పెట్టుకున్నప్పుడు దావీదుకి అయ్యో, నేను చూస్తే మేడలో ఉన్నాను, నా దేవుడు చూస్తే, నా దేవుని మనసును చూస్తే ఎక్కడుంది? బయట ఉంది. కాబట్టి నేను దాన్ని ఎత్తుకోవాలి. దావీదు రాజవంశంలో పుట్టాడు కానీ యాజక వంశంలో పుట్ల. యాజక వంశంలో పుట్టినోడే మాత్రమే దాన్ని తీసుకోవాలి పోయి. అర్థమవుతుందా? రాజులు పనే చేయాలి, లేవీలు పని చేయాలి. ఇప్పుడు దావీదు ఏ వంశానికి సంబంధించిన వాడు? యూదా గోత్రానికి సంబంధించిన వాడు. లేవీకి సంబంధించినటువంటి మనిషి పోయినప్పుడే ఆ మనసం ఇంట్లో కూడా వస్తుంది, లేకపోతే రాదు. అలాంటి సమయంలో 7 రాజులు లేరు. ఆ 7 రాజులు చూద్దాం. మీరు చదివితే బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఫిలిష్తీయులు 7 రాజులు. సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. కొన్ని మాటలు చూద్దాం. నేను గోత్రంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సమూయేలు గ్రంథము మొదటి పుస్తకం 6వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు కానీ చదువుకుంటూ గమనిస్తే చదవండి ఒకసారి. యెహోవా మందసము 7 నెలలు ఎక్కడుంది? మందసం ఎక్కడుంది? ఫిలిష్తీయుల దేశంలో ఉంది. దాన్ని బయటకు తీసుకురావాలి. ఎవరిని తీసుకురావాలి? మందసాన్ని బయటకు తీసుకురావాలి. మందసాన్ని బయటకు తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయులు ఎంతమంది? 7 మంది రాజులు ఉన్నారు అక్కడ. మీరు కరెక్ట్గా అదంతా చదువుకుంటారండి. పక్క బయట ఒకటి పెట్టుకొని దాన్ని కాళ్ళ మీద ఆవులను తోడుకొని ఇదంతా మనంతా చదవాలి. దాన్ని చదివినప్పుడు మాత్రమే బాగా మీకు అర్థమవుతుంది. ఒక్క ముక్క మాత్రం చదివించి నేను ముందుకి వెళ్ళిపోతాను. 17వ వచనం చూడండి ఒకసారి. 17వ వచనం చూడండి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమనగా
వారి నిమిత్తము, ఆ. రాజా వారి నిమిత్తము, ఉమ్. అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, ఆ. రాజు వారి నిమిత్తము ఒకటి, ఆ. ఎక్రోను వారి నిమిత్తము ఒకటి, ఉమ్. ప్రాకారముగా పట్టణంలో వారేమి, ఉమ్. పొలంలోని గ్రామంలో వారేమి, ఉమ్. ఫిలిష్తీయుల 5 ఆ. సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున ఆ. బంగారపు 10 కుప్పలను అర్పించింది. ఎవరట? బంగారపు పంది కుక్కులను 10 కుక్క అర్పిస్తారు. అసలు 10 కుక్క అర్పించుకోవడం చెప్తుంది కదా, బైబిలే చెప్తుంది. ఎవరు అర్పించాలి? ఏడాది కలిగినటువంటి గొర్రెలను, ఎద్దునో, గొర్రెనో, మేకనో వీటిని చేయాలి. వీడేం చేశారు? 10 కుక్కలు తీసుకుపోయి అర్పించాడు. అర్పించినందువల్ల దేవుడు ఏం పంపించాడు? శాపాన్ని పంపించాడు. అది భయంకరమైనటువంటి శాపం. అదొక దుఃఖం. ఇప్పుడు చివరిగా ఈ ఒక్క దుఃఖం చెప్పి నేను మానేస్తాను. ఇప్పుడు చివరిగా యేసు ప్రభు దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడు చూద్దాం ఒకసారి చూడండి. లోపలికి బైబిల్ మొదటిగా లూకాసు వార్త 9వ అధ్యాయం. యేసు ప్రభు ఎందుకు దుఃఖపడ్డాడు అక్కడ ఒకసారి మీరు 19వ అధ్యాయం ఏముంటుంది? మీరు నేను మీకు చెప్తా ఉన్నప్పుడు మీరు అక్కడ పైన రాసేసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలంటే ఇదిగో ఈ భాగంలో రాసి పెట్టుకోవాలి. దేనికి సంబంధించి ఈ అధ్యాయంలో అన్నప్పుడు మీకు టక్కులు గుర్తుకొస్తారు. అర్థమైందా? 19వ అధ్యాయంలో ఏం కనబడుతుంది అంటే యేసు ప్రభు యెరూషలేము కాడికి వెళ్తాడు. దేవాలయం కాడికి వెళ్తాడు. దేవాలయం కాడికి వెళ్ళినప్పుడు అది చాలా సుందరంగా కనబడుతుంది. సుందరంగా కనబడినప్పుడు యేసు ప్రభు వాడు పోయి ఆడిస్తాడు. ఎందుకు ఆడిస్తాడంటే, ఓ సుందరమైనటువంటి మందిరమా, నిన్ను నేను పోయిన తర్వాత వస్తా ఉన్నాడు ఒకడు. ఎవడొచ్చిందని పాడు చేశాడు? సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని ఎవరు పాడు చేశారు? సొలొమోను కట్టాడు కదా. దావీదు కట్టాలనుకున్నాడు, కట్టనివ్వలేదు. సొలొమోను కట్టాడు. ఆ మందిరాన్ని కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు? నెబుకద్నెజరు కదా. యూదా దేశమందు 3వ సంవత్సరమందు యెహోయాకీము ఏలుబడియందు 3వ సంవత్సరమందు యూదా దేశమందు నెబుకద్నెజరు రాజు ఆయన వచ్చి ముట్టడి వేయగా కనబడుతుంది దానియేలు గ్రంథంలో మొదటి ప్రారంభంలో. ఎందుకు ముట్టడి వేశాడంటే ఇదే రావడం ఏం చేశాడు? ఆయన మందిరాన్ని పోలదోసి పారేశాడు. ఎవరు? నెబుకద్నెజరు మొదటి దోసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు రెండవసారి దోశాడు. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. ఎజ్రా గ్రంథంలో ఎప్పుడైతే పోలదోయబడినటువంటి మందిరానికి మరలా తిరిగి పంపించి మళ్ళా మందిరం కట్టిస్తాడు షల్తీయుల ద్వారా. కట్టించిన తర్వాత ఇప్పుడు రెండోసారి కట్టబడింది మందిరం. అర్థమైందా? రెండోసారి మందిరాన్ని పోగొట్టడానికి ఎవరు వచ్చాడు? ఇది నేను అడిగే ప్రశ్న. ఇప్పుడు రెండోసారి మందిరం పోగొట్టబడింది. ఇప్పుడు 3వసారి మందిరం కట్టే యేసు ప్రభు వస్తాడని ఇశ్రాయేలు ఇప్పుడు కూడా ఎదురు వస్తా ఉన్నారు. నేను చెప్పేది అర్థమవుతున్నాయినా? ఎన్నిసార్లు కట్టాలి? ఇప్పుడు 3 సార్లు కట్టాలి. అర్థమైందా? 3 సార్లు కట్టాలి. కాబట్టి ఇప్పుడు మొదట వచ్చాడు, ఎవరు పోగొట్టేశాడు? నెబుకద్నెజరు రాజు వచ్చి పోగొట్టేశాడు. దేవుడు మళ్ళా కొంతమందిని రాజుని ప్రేరేపించి దానికి కొంత సొమ్మించి మళ్ళా కట్టించాడు. దేవుడు కట్టించిన తర్వాత యేసు ప్రభు అయ్యాం వచ్చింది. యేసు ప్రభు అయ్యాంలో దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. చూసాడు, బాగా శుద్ధంగా ఉంది. నా చర్చి కూడా చాలా చక్కగా ఉంది కదా. అలాంటి చక్కగా ఉన్నటువంటి చర్చికి ఇప్పుడు మళ్ళా కూడా వస్తున్నాడు, మళ్ళా దీన్ని అడగొట్టేస్తాడు అని దుఃఖపడ్డాడు యేసు ప్రభు. ఎవరైనా చెప్పండి, ఎవరు వచ్చారు? యూదుల్ని కోసేశాడు, మైలు కోసాడు, ఇంకా ఒకటి ఊహించండి. అయితే చక్రవర్తి వస్తున్నాడు అని ఆయన దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడంటే, అయ్యో దేవుడి మందిరం చాలా చక్కగా కట్టుకున్నారు, కానీ ఈ మందిరం ఇంకా చూద్దాం. ఆ మాట చదివి ముచ్చారు. చదువునండి. 19వ అధ్యాయం 41 నుంచి 48 వచనాలు త్వరగా చదవాలి. నిదానంగా అర్థమయ్యే రీతిగా. 41 లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుండి. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఎవరైనా? యేసు ప్రభు. దేని విషయమై? మందిరానికి పై మనం చదువుకుంటూ పోవాలి. ఏడ్చి నీవు దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులను గురించి తెలుసుకుని నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి
విశ్వాసుల కనులకి మరుగు చేయబడి ఉన్నాయి. మీకు కూడా చాలా మరుగు చేయబడి ఉన్నాయి. మీకు కూడా చాలా విషయాలు తెలియదు. ఏదో దేవుడు అంటే ఆశాపాశాలు అనుకుంటున్నారు. దేవుడితో మేము ఉన్నామని అనుకుంటున్నారు. దేవుడితో మేము సహజంగా గడుపుతున్నారనుకుంటున్నారు. లేదు, మీకు అవన్నీ మరుగు చేయబడి ఉన్నాయి. ఎవరి నేత్రాలు తెరవబడి ఉంటాయో వాడికి మాత్రమే అర్థమవుతుంది దేవుని బాధ. దేవుని బాధ పర్వాలేదు అర్థం కాదు. అసలు ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగా కట్టిన ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా ఏం చేస్తాడంట? నేల కలిపేస్తాడు. వస్తున్నాడు, జాగ్రత్త పడండి. ఓ ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు మాట వినండి. ఏంటి? ఇదిగో మీరు సొలొమోను తర్వాత కట్టిబడినటువంటి మందిరం మళ్ళా కోల్పోబడతా ఉంది. ఎందుకని? మీకు రక్షణ లేదు. మీరు నన్ను దేవుడిగా అంగీకరించట్లేదు. మీరు నన్ను జస్ట్ మరియమ్మ కుమారుడుగానే అంగీకరిస్తున్నాడు, శారీరకంగానే అంగీకరిస్తున్నాడు. లేదు, నాకు తండ్రికి సంబంధం ఉంది. నేను తండ్రి పంపిస్తే వచ్చిన వ్యక్తి ఏమో చెప్పాడు. వాడు ఏమి వినలేదు. కాబట్టి దేవుడు మౌనమైపోయాడు. మౌనమైపోయి వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడటకు, వాళ్ళ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మెరుగు చేయబడ్డకు మందిరాన్ని ఏం చేశాడో? లక్షలు ఖర్చు పెట్టి రాత్రి పూలు కష్టపడి మందిరాన్ని కట్టబడినటువంటి మందిరాన్ని కోలేయడం కాకుండా అసలు క్రైస్తవ్యమే లేకుండా చేశాడు. ఎవరైనా టైటస్ చక్రవర్తి ఈ రోజు మళ్ళా ప్రారంభమైంది. అదే మాటలు మళ్ళా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఆల్రెడీ బయలుదేరేశారు చాలా మంది. ఎవరిని? క్రైస్తవ్యమే లేకుండా చేస్తానని బయలుదేరేశారు. బయలుదేరి ఉత్తరాంధ్ర తెలుసా? అసలు ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర తెలుసా? మనకి తెలీదా? తెలియదు మా ఉత్తరాంధ్ర తెలుసు కదా. ఉత్తరాంధ్రలో ఒకే రాత్రి 128 చర్చిలు ఒకేసారి బలగొట్టేశారు. ఆర్డర్లు ఒకేసారి నోటీసులు అయిపోయినాయి. ఎవరికైతే బాప్టిజం సర్టిఫికేట్ ఉంటుందో, ఎవరికైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో, ఎవరికైతే పాస్టర్ సర్టిఫికేట్ చదువుకున్నట్టు పక్కాగా అటెండెన్స్ ఎవిడెన్స్ ఉన్నది. దొంగ సర్టిఫికేట్ చాలా మంది దగ్గర ఉన్నాయి. ఏదేస్తారు? వచ్చేసింది, తొందరగా వచ్చేసింది. అసలు నెల్లూరుకి వచ్చారు ముందు. నన్ను అడిగితే నెల్లూరులోనే పనికి మాత్రం దొంగ ఉండేదంతా నెల్లూరులోనే. ఉత్తరాంధ్రకి వెళ్ళింది. వాడు చేసే భక్తి ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఉంటుంది భక్తి. అలాంటి వాడి మీద వెళ్ళిపోయింది. ముందు సత్యానికి శిక్ష వస్తుందా? అసత్యానికి శిక్ష వస్తుందా? సత్యానికే శిక్ష వచ్చేది. ఆ తర్వాత వస్తుంది పోయిపోయింది సత్యం అని. అలాగనే ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఓసపోటు కోసేస్తున్నాడు. బైబిల్ పట్టుకున్న వాళ్ళని కొట్టి పారేసేయమంటున్నాడు. అంతే, వెనక ముందు లేవలు కాల్చేయమంటున్నాడు. ఆల్రెడీ ఎవరిని ప్రేరేపించాడు? పేరు చెప్పకూడదు మనం. పేరు ఎందుకంటే లైవ్ పెట్టా ఉంటారు అందరూ. ఆల్రెడీ ఒక వ్యక్తిని దేవుడు లేవ తీసుకున్నాడు. ఆ వ్యక్తిని ప్రేరేపిస్తా ఉన్నాడు. ఫరో రాజుని ప్రేరేపించింది ఎవరమ్మా? దేవుడే పొమ్మన్నాడు మోషేని. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఫరో రాజుతో మాట్లాడింది ఎవరు? దేవుడే అతని హృదయాన్ని కఠినపరచగా అనే మాట మనం కనబడతాయి. ఇప్పుడు దేవుడే చొరవ తీసుకున్నాడు. ఎందుకని? దౌర్భాగ్యులు వచ్చున్నారు, నన్ను పోయి దౌర్భాగ్యులు వచ్చినారు ఈ భూమి మీదకి. అలాంటి వాళ్ళందరినీ నాశనం చేయాలంటే దేవుడే కలుగు చేసుకోవాలి. మనిషి కలుగు చేసుకుంటే నువ్వు ఎవరైనా చెప్పేదని అంటాడు. ఇప్పుడు దేవుడు కలుగు చేసుకుంటే ఆయన అడిగే ఛాన్సే లేదు. మంచోడు చర్చి పోతుంది, చెడ్డోడు చర్చి పోతుంది. అప్పుడు మంచోడు చర్చి పోతుంది అంత తేలిగ్గా వాడి పక్కా వివరిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఎందుకని? దేవుడే వారికి ప్రేరేపించి జగత్ పునాది వేయబడక మునిపే నేను వారిని నెరుగున్నాను అన్నాడు. మరి నిన్ను నెరగడా? నిన్ను నన్ను ఏ రీతిగా వాచుకోవాలో తెలియదా? అన్ని తెలుసు దేవుడికి. చూడండి, మనతో చర్చకున్న రిజిస్ట్రేషన్ చెప్పమని చూద్దాం. గుండె మీద చేసుకుని చెప్పమను. ఎవరికి లేదు. ఉన్నది ఒకటే మన చర్చికే ఉంది, ఇంకెవరికి లేదు. మొత్తం ఊసి చేసి పారేస్తారు వచ్చేటట్టు వాళ్ళు. అర్థమైందా? ఈ రోజుకి మీరు రిజిస్టర్ చేసుకుంటూ కుదరదు. నువ్వు ఎప్పుడైతే పాస్టర్ ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ బయటకు వచ్చిందో ఆ రోజే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అట్లా ఎవ్వడికి లేదు మన ఊళ్ళో కదా చాలా చోట్ల లేవు. అర్థమైందా? ఉన్నది మనదే చర్చి. మన ఒక్కదానికే పాస్టర్ ట్రైనింగ్ అయ్యి ఒక్కదానికే రిజిస్ట్రేషన్ వేయించింది నేను ఒక్కనే. అది నాకు కూడా తెలియదు, ఇది నాకు కూడా ఎవరు తెలియదు. ఎందుకో నాకు వచ్చింది ప్రేరేపణ. లాయర్ని కలిస్తే లాయర్ చెప్పుకొచ్చాను నాకు ఇది పరిస్థితి అని. అప్పుడు నేను అన్నీ చేయించేశాను. అర్థమైందా? దానికి ఎంత డబ్బులు పెట్టామో ఖర్చు పెట్టాను నాకు తెలిసి దేవుడు తెలుసు. మీకు ఏం తెలియదు, వస్తున్నారు పోతున్నారు అంతే. మనకు బాధ్యతలు లేవు, ఏం లేవు, వస్తాం పోతాం అంతే. మీ స్థితి ఎవరిదైనా ఉంటే నాకు, ఎవరైనా ఉంటే నాకు సమానం. అలా ఉన్నప్పుడు దేవుడు ఎలా చొరవ చేసుకుంటాడు మీ పట్ల, మీ కార్యాల పట్ల, మీ వ్యక్తిగత విషయాల పట్ల, మీకున్న బాధల పట్ల.
మీకున్న శ్రమ పట్ల, మీకున్న అవసరాల పట్ల ఎట్లా తీసుకుంటాడు ఆయన చొరవ? చేసుకోడు. ఆయన సైలెంట్గా ఉంటాడు. పడతారు వాళ్ళే, పడతారు పడతారు పడతారు, నా దగ్గరికి వచ్చినప్పుడు వదలాలి అనుకుంటాడు ఆయన. మీరు ఆయన దగ్గర రాదు. అర్థమైనా? అలాంటి స్థితి రాబోతా ఉంది, జాగ్రత్త పడండి అని ఆ రోజు హెచ్చరిక చేశాడు యేసు ప్రభు. ఇదిగో ఈ మందిరం ఉండబాదు, ఈ మందిరాన్ని కొట్టియడానికి వస్తున్నారు ఇశ్రాయేలీయులారా ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు అదే భాషలో సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులారా మీరు కూడా ఎలా ఉన్నారంట? బాధ్యత కలిగినటువంటి ఇప్పుడు వచ్చి తుపాకు పెట్టాను ఎవరికి? సుగుణక్కకి నేను తుపాకు పెట్టి నీకు చర్చి కావాలన్నా, నీ కొడుకులు కావాలన్నా అడిగితే ఏం చెప్తుంది? ప్రభుత్వం మేమ్మ గ్యారెంటీ చెప్పండి, నాకు ఖచ్చితంగా నా కొడుకు నా మనవరాలే కావాలంటారు. అర్థమైందా? రేపు అదే సిచ్యువేషన్ వస్తూ ఉంది, వచ్చేసింది. బైబిల్ పట్టుకుంటేనే కూడా ఇంకా చెప్పేస్తారంట. చెప్పాడు కదా, ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదమ్మా, వాక్యం కరువైపోద్ది. అసలు వాక్యం చెప్పేవాడే ఉండడంటే అప్పుడు. అర్థమైందా? ఆ కాలం వచ్చేసింది, దగ్గర పడింది, హెచ్చరిక చేస్తా ఉన్నాడు దేవుడు. అయినా కూడా మనకు మార్పులు లేవు. ఎంతసేపటికి సంపాదన సంపాదన సంపాదన. ఏం చేసుకుంటాము? రాత్రికే నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు సంపాదన? నేను సంపాదించుకోవద్దని చెప్పను నేను. అర్థమైందా? రాత్రికే నీ ప్రాణం అడిగితే ఏం చేసుకుంటావు సంపాదన? ఎక్కువ ఇసుక తిని పెట్టుకుంటారా? మనకి ఇసుక తిన్నే మన చోటు ఎక్కడ? ఇసుక తిని దానిగా పెట్టుకుంటారా? దేవుని పని చేయాలి. దేవుని విషయంలో దుఃఖంగా అందుకని ఇక్కడ దీన్ని ఈ దుఃఖాల్లో 7 రకాల దుఃఖాలు చెప్పాడు. యేసు ప్రభు ఏ దుఃఖంతో ఉన్నాడు? మందిరాన్ని వాళ్ళు కొట్టేస్తాడు. ఆ మందిరం పోతే పోయింది, నేను మీ హృదయంలో కడతాను మందిరాన్ని. కొరింథీ పత్రికలో ఉన్న మాట, నీ మందిరాన్ని సరి చేసుకో, నీ మందిరంలో ఉన్నటువంటి చీపు చింతను తుడి చేసుకో ప్రాణ దగ్గరికి. అది దైవికమైన దుఃఖం. ఏంటో రేపాల దుఃఖం. అటువంటి దాకా మీరు ఆ మత్తయి సువార్తను బాగా ధ్యానం చేయండి, బాగా అర్థమవుతుంది. కళ్ళు ప్రార్థన చేసుకుందాం.